వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. నా జీవితకాల ఉపాధ్యాయ ఉద్యోగం డిఎస్సి 2025 ద్వారా సాకారమైంది. గురువుల్ని అవమానించొద్దు, చరిత్రహీనులుగా మిగులుతారు. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు శనగల చంద్రశేఖర్. నేను గుంటూరు జిల్లాలో నివసిస్తున్నాను. ఈ 2025 మెగా డిఎస్సిలో నా జీవితంలో మరుపురాని రోజు. ఉపాధ్యాయ జీవితంలో ఎంటర్ అయ్యి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండాలన్న చిరకాల వాంఛ నెరవేరినటువంటి రోజు. ఎంతో కాలం శ్రమించాను, ఎన్నో డిఎస్సీలు రాశాను, కానీ వయసు మీరిపోతుంది, ఇంకా డిఎస్సి కొట్టలేను అనే నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆశాకిరణంగా 2025 డిఎస్సి నా జీవితంలో వెలుగు రేఖలు నింపింది. నేను విజువల్ హ్యాండిక్యాప్ పర్సన్ అయినా ఒకే కంటితో కన్ను చూపు సరిగా లేకున్నా రాత్రింబవళ్ళు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి చదివాను. కంటెంప్ట్ నీళ్లు కాదు, వద్దు చదవద్దు అంటున్నా, లేదు నా జీవితంలో నా కోరిక నెరవేర్చుకోవాలి అనుకుని రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఈ మెగా డిఎస్సిలో విజయం సాధించాను. నా జీవిత కళ నెరవేర్చుకున్నాను. ఇలాంటి ఆనందంలో మరి ఎవరో ఇది దగా డిఎస్సి అంటుంటే బాధతో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువుని అవమానించిన వాళ్ళ చరిత్రలో వాళ్ళు నిలవలేరు, భ్రష్టు పట్టిపోతారు. గురువుని అవమానించిన వాడికి పుట్టగతులు ఉండవు. ఇదే నా హెచ్చరిక.